వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఢిల్లీ రాజకీయాల్లో విద్యార్థుల పేరుతో జరిగిన నిరసనల్లో అసలు కథ వేరే ఉందా అనే వార్తలు వస్తున్నాయి. అమిత్ షాని టార్గెట్గా చేసుకొని తెర వెనుక ఒక పెద్ద గేమ్ జరుగుతోంది అని అంటున్నారు. ఎందుకు అమిత్ షానే ఎందుకు టార్గెట్ చేశారు అంటే, అమిత్ షా హోంమంత్రి అయిన తర్వాత దేశ రాజకీయాలలో దశాబ్దాలుగా ఉన్న ఒక పెద్ద శక్తిగా ఉన్న రెడ్ కారిడార్కు మార్చ్ 31, 2026 నాటితో చరమగీతం పాడారు. అదే నక్సలిజం. 2014లో దేశవ్యాప్తంగా 126 జిల్లాలకు విస్తరించిన నక్సలిజంని సరిగ్గా మార్చి నాటికి కేవలం 2 జిల్లాలకు పరిమితం చేసిండ్రు. అంటే 99% నక్సలిజాన్ని అంతం చేసిండ్రు. దశాబ్దాలుగా జరుగుతున్న హింసాత్మక రాజకీయాలపై ఆధారపడి నడుస్తున్న కోట్లాది రూపాయల ఎకనామీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇదొక్కటేనా? మావోయిజం మీద అంతు జరిగింది, డ్రగ్స్పై ఉక్కుపాదం అవుతుంది, ఇంకా ఎక్కడైనా నక్సలెట్లుంటే వాళ్ళని ఏరిపడేస్తున్నారు, అర్బన్ నక్సలలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇవన్నీ చేస్తుంటే ఆయన ఉండడం వల్ల చాలా భారీ ఎత్తున కొందరికి నష్టం జరుగుతోంది. మీ అందరికీ తెలిసిందే, 2026 జనవరిలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చాలా క్లియర్గా చెప్పింది, డ్రగ్స్పై ఒక పెద్ద యుద్ధం చేయాలి. దీనికి సంబంధించిన విధి విధానాలు అధికారికంగా రికార్డ్ చేసిండ్రు. కేవలం చిల్లర వ్యాపారాలు, తయారీదారులు, రవాణాదారులు, ఫైనాన్షియర్లు, కింగ్పిన్లే కాదు, వాళ్ళకి ఎవడెవడైతే అండగా నిలుస్తున్నాడో ఆ రాజకీయ అండదండలను సైతం ఏరిపారేయాలి. వాళ్ళు ఎవరనేది కనిపెట్టి వాళ్ళకు సుక్కలు చూపించాలని భద్రతా ఏజెన్సీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అదే రకమైన అధికారాల్ని కూడా ఇచ్చిండు అమిత్ షా. ఇక మీ అందరికీ తెలుసు, పంజాబ్ కేంద్రంగా కోట్లాది రూపాయల నల్లధన సామ్రాజ్యం వెళుతోంది అని. పంజాబ్ కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ నెట్వర్క్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద సవాల్గా మారిందనే విషయం. ఆఫ్ఘనిస్తాన్లో ఉత్పత్తి నిలిచిపోయినా పాకిస్తాన్ మీదుగా సాగుతున్న గోల్డెన్ క్రెసెంట్ రవాణా మార్గాలు మాత్రం అస్సలు ఆగట్లేదు. డ్రోన్లు, కొరియర్లు, కార్గోల ద్వారా రాష్ట్రంలోకి డ్రగ్స్ ప్రవేశిస్తున్నాయి. చాలాసార్లు ఇవి పట్టుకున్నారు కూడా. అంతేకాదు, హవాలా, క్రిప్టో కరెన్సీ, బినామీ ఆస్తుల రూపంలో వేల కోట్ల రూపాయలు మారుతున్నాయి. పంజాబ్లో స్థానికంగా దీని వినియోగం సుమారు 18,000 కోట్లు ఉంటుందట. అలాగే దీని ట్రాన్స్పోర్ట్కి, రవాణా మరియు అంతర్రాష్ట్ర పంపిణీ సుమారు 30,000 కోట్లు ఉంటుందట. అలాగే ఫార్మా డైవర్షన్ మరియు సింథటిక్ డ్రగ్స్ సుమారు 7,000 కోట్లు ఉంటాయట. అంటే మొత్తం డ్రగ్స్ మార్కెట్ విలువ సుమారు 55,000 కోట్లు, రోజువారీగా సుమారు 150 కోట్లు. ఇదంతా ఎట్లా సాధ్యమవుతుందంటే రాజకీయ నాయకులు, అధికారుల అండదండలు. ఇది సాగుతుంది. అమిత్ షా లాంటి నాయకుడు ఉంటే ఇవి ఆటలు సాగవిగా. అమిత్ షా ఇచ్చిన ఆర్డర్స్ తోటి అధికారులు చాలా ఎక్కడికక్కడికి పట్టుకుంటున్నారు. అసలు ఇప్పుడు రాజకీయ నాయకులు దానికి అండగా ఉండాలంటే భయపడుతున్నారు. ఇంత భారీ ఎకనామీ కేవలం అసంఘిక శక్తులతోనే నడవడం సాధ్యమవుతుందా? అసాధ్యం. ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం రక్షణ వలయాలు, బలహీనమైన దర్యాప్తు సంస్థలు ప్రొటెక్షన్ రెంట్ రూపంలో లభించే 3 నుంచి 5% వాటా కింద 1,350 నుంచి 2,250 కోట్ల వరకు నిధులు బ్యూరోక్రాట్లు, బ్రోకర్లు, గ్యాంగ్స్టర్లు, రాజకీయ నాయకులు చేతులు మారుతున్నాయి. ఇక త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కేంద్రం చేపడుతున్న ఈ కఠినమైన చర్యల వల్ల డ్రగ్స్ అక్రమ రవాణాను మాత్రమే కాదు, దానిపై ఆధారపడిన రాజకీయ నాయకుల భవిష్యత్తును, భారీ నగదు ప్రవాహాలను కూడా పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంది. వాళ్ళ 55,000 కోట్ల వ్యాపారం ఆగిపోతుంది అమిత్ షా కనుక దిగిపోకపోతే. అమిత్ షా హోం వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నంత కాలం వీళ్ళ ఆటలు సాగవు. 55,000 కోట్ల దందా ఆగిపోతుంది. దాంట్లో నుంచి వీళ్ళకి వచ్చే కమిషన్ ఆగిపోతుంది. ఆ కమిషన్ ఆగితే నోటుతో ఓటు కొనుక్కోవడం ఆగిపోతుంది. అదే గనక ఆగిపోతే వీళ్ళ అధికారమే పడిపోతుంది. కాబట్టి జంతర్ మంతర్ నిరసనల అసలు రూపం అమిత్ షాని రాజీనామా చేయించడం.
జంతర్ మంతర్ వేదికగా జరిగిన ఆందోళనలు కేవలం విద్యార్థుల సమస్య చుట్టూ తిరగలేదు, అది రాజకీయాలకు ముడిపడి ఉంది. దీన్ని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. పైకి ధర్మేంద్ర ప్రధాన్ పేరు వినిపించినా, ఇంకొకటి వినిపించినా, ప్రభుత్వ విధానాల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన అసలు వ్యూహం ఏంటి అని అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుసరిస్తున్న కఠిన వైఖరి. ఆయనతో రాజీనామా చేపిస్తే మళ్ళీ నక్సలిజం, అర్బన్ నక్సలిజం, మావోయిజం, డ్రగ్స్, వాటి ద్వారా వచ్చే పైసలు, కమ్యూనిజం, ఇవన్నీ బాగా డెవలప్ చేసి మళ్ళీ భారతదేశాన్ని రక్తసిక్తం చేయొచ్చు. 2014 నుంచి 2026 వరకు ఎన్ని టెర్రర్ అటాక్ జరిగినాయి, గతంలో ఎన్ని జరిగినాయి, ఇవన్నీ ఎందుకు ఆగిపోతున్నాయంటే ఒక స్ట్రాంగ్ హోంమంత్రి ఉన్నాడు, ఆయన ఉండకూడదు. అందుకే ఆయన ఎలాగైనా దింపాలి. విద్యార్థులు అడ్డు పెట్టుకున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ అయిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత మళ్ళీ అదే విద్యార్థులు అడ్డు పెట్టుకొని ఆ బుల్లెట్లు వచ్చినాయి, ఈ బుల్లెట్లు వచ్చినాయి, దీనికి నైతిక బాధ్యత అమిత్ షా వహించాలి, అమిత్ షాని దించాలి. చాలా క్లియర్గా ఖర్గే మాట్లాడుతున్నాడు. చాలా క్లియర్గా ఈరోజు అభిజిత్ దీప్కే మాట్లాడుతున్నాడు. ఇంత జరుగుతున్నా కూడా అమిత్ షా చాలా మౌనంగా ఉంటున్నాడు. అమిత్ షా మౌనంగా ఉన్నాడు అనంటే దాని వెనక బలమైన వ్యూహం ఉంటుంది, కాలంతో దానికి సమాధానం చెప్పిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా చూశారు కదా, ఈ దేశాన్ని స్థిరపరచడం కోసం, ఈ దేశాన్ని రక్తసిక్తం కాకుండా ఆపడం కోసం, ఈ దేశ యువత డ్రగ్స్కి బానిస కాకుండా ఆపడం కోసం, ఈ దేశంలో నక్సలిజం, మావోయిజం అంతం చేయడానికి ప్రయత్నిస్తూ కమిషన్ల కోసం కక్కుర్తిపడే రాజకీయ నాయకులకు చెక్ పెడుతున్నాడు అమిత్ షా. అందుకే అమిత్ షాని గద్దెదించడానికి చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అర్థమైంది అనుకుంటున్నా. దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.